స్టూడెంట్స్, టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఒకటి విఐటి యూనివర్సిటీ. సో మన ఏపీ స్టేట్కి సంబంధించి విఐటి ఏపీ యూనివర్సిటీ అయితే ఉంది. ఏపీ స్టూడెంట్స్కి విఐటి ఏపీ యూనివర్సిటీలో డైరెక్ట్ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయకుండా డైరెక్ట్గా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కంప్లీట్గా ఫ్రీ. మీకు కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్ ఫీజు, ఏ ఫీజు కూడా ఉండదు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్కి కూడా ఎటువంటి ఫీ కూడా మీరు పే చేయని అవసరం లేదు. సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా మీకు కోర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు ఈ అడ్మిషన్ ప్రాసెస్ ద్వారా మీరు జాయిన్ అవుతాయి. సో ఇక్కడ మీకు చూపిస్తుంది ప్రీవియస్ ఇయర్స్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ యొక్క అడ్మిషన్ లెటర్ ఇది. ఇలా ఒక్క స్టూడెంటే కాదు, చాలామంది స్టూడెంట్స్ అయితే జాయిన్ అవుతున్నారు ప్రతి ఇయర్. మీరు కూడా ఈ అడ్మిషన్ ప్రాసెస్ ద్వారా అయితే జాయిన్ అవ్వచ్చు. ఈ స్టూడెంట్ 2023 అకాడమిక్ ఇయర్లో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లోనే జాయిన్ అవ్వడం జరిగింది. డైరెక్ట్గా స్టూడెంట్కి అడ్మిషన్ లెటర్ ఇచ్చారు, జాయిన్ అయిపోయారు. 2024లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఈ అడ్మిషన్ ప్రాసెస్ ద్వారా అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, డైరెక్ట్గా మీరు ఎలా జాయిన్ అవ్వాలి, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. విఐటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఇప్పటి వరకు మీకు విఐటి యూనివర్సిటీ సంబంధించి విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలని మాత్రం తెలిసి ఉంటుంది. లేదు, కొంతమంది స్టూడెంట్స్ మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే ఏపీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు అని తెలిసి ఉంటుంది. కానీ విఐటిలో జాయిన్ అవ్వడానికి 4 టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ అయితే ఉన్నాయి. ఈ 4 టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ సంబంధించి ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది. చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను, మళ్ళీ చూడండి. ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంది, 1 మంత్ బ్యాక్ చేయడం జరిగింది. ఇందులో మీరు విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా జాయిన్ అవుతే కనుక ఫీ స్ట్రక్చర్ మినిమం 2 lakhs నుంచి మీకు మ్యాక్సిమం 5 lakhs వరకు ఫీ ఉంటుంది. మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని, మీకు ఒక కేటగిరీ బేస్ చేసుకొని వచ్చిన అడ్మిషన్లో. సో ఆ ఒక్కటే కాకుండా ఈ 4 టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్లో మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఒకటి, విఐటి ఏపీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఒకటి, డైరెక్ట్ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని ఒకటి, ఇలా 4 టైప్స్ ఆఫ్ అడ్మిషన్ సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి, అవి కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అడ్మిషన్ ప్రాసెస్, డైరెక్ట్ అడ్మిషన్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. దీని ప్రాసెస్కి ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అవసరం లేదు. ఇందులో మీకు ఒక్కసారి క్లియర్గా చూడండి, కాలేజ్ ఫీజు ఉండదు, హాస్టల్ మెస్ ఫీజు ఉండదు, మీకు డైరెక్ట్గా లైబ్రరీ బుక్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టార్ అల్యూమినియం మీట్ ఉంటుంది, మీకు ట్రైనింగ్ సెషన్స్ ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. స్టార్ బుక్ బ్యాంకు కంప్లీట్గా ఫ్రీ. మీకు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, సర్టిఫైడ్ ప్రోగ్రామ్ ఏది ప్రొవైడ్ చేసినా అన్నీ కంప్లీట్గా ఫ్రీ వితౌట్ పేయింగ్ 1 రూపీ ఆల్సో. మీరు విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్ అయినా, ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్కైనా ఎలాంటి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుందో మీకు కూడా సేమ్ ఈక్వల్ ప్రియారిటీ ఈ అడ్మిషన్ ప్రాసెస్ ద్వారా జాయిన్ అవుతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే విఐటి స్టార్స్ ప్రోగ్రామ్. దీన్నే విఐటి ఏపీ స్టార్స్ ప్రోగ్రామ్ అడ్మిషన్ ప్రాసెస్ అని చెప్తారు. దీనికి సంబంధించి అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే కనుక, స్టార్స్ సపోర్ట్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద రూరల్ స్టూడెంట్ స్కీమ్ ఈజ్ వన్ సచ్. 2018 నుంచి కూడా ఇది తమిళనాడులో ఎప్పుడైతే స్టూడెంట్స్ ఫ్రీగా జాయిన్ చేయడం జరిగిందో స్టార్ స్కీమ్ ప్రోగ్రామ్ ద్వారా, అప్పటి నుంచి విఐటి ఏపీ కూడా ఈ డిసిషన్ అయితే తీసుకొని 2018 నుంచి కూడా ఏపీకి సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ ఈ స్టార్ ప్రోగ్రామ్ ద్వారా ఫ్రీగా కంప్లీట్ స్టడీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరి ఈ అడ్మిషన్ ప్రాసెస్ ద్వారా జాయిన్ అవ్వడానికి మీకు కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయి. దాంతోపాటు అసలు ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. మనకు ఓవరాల్గా ఏపీకి సంబంధించిన 13 డిస్ట్రిక్ట్స్లలో ప్రతి డిస్ట్రిక్ట్కి 2 మెంబర్స్ స్టూడెంట్స్ని తీసుకొని 26 మెంబర్స్కి అయితే అడ్మిషన్ ఇవ్వడం జరిగింది 2018 స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఓవరాల్గా 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 26 ఇంటూ 2 మెంబర్ స్టూడెంట్స్, ఓవరాల్గా 52 మెంబర్ స్టూడెంట్స్కి ఈ స్టార్ ప్రోగ్రామ్ ద్వారా అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ప్రతి ఇయర్ 52 మెంబర్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్, అది
52 మెంబర్స్లో మీకు 26 మెంబర్స్ బాయ్స్ అయితే 26 మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ప్రతి ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్తో పాటు చూసుకుంటే లాస్ట్ ఇయర్ 52 మెంబర్ స్టూడెంట్స్కి 48 మెంబర్స్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది. స్టార్ పథకం ద్వారా విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో ఉచిత ప్రవేశాన్ని పొందిన 48 మంది గ్రామీణ నిరుపేద విద్యార్థులు, వాళ్ళతో పాటు ఇక్కడ డైరెక్ట్గా మనకు న్యూస్ పేపర్లో కూడా కంప్లీట్ ఆర్టికల్స్ కూడా ఆ రోజు పబ్లిష్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పేపర్లో మీరు చూడొచ్చు. జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లేలో ఉన్నారు. సో ఈ ప్రోగ్రాం ద్వారా జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఈక్వల్ టు విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా వచ్చిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వారు హైయెస్ట్ ఫీ అమౌంట్ 5 lakhs పే చేసిన వాళ్ళకు కూడా వీళ్ళు ఈక్వల్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. హాస్టల్ కాలేజ్ ఫీజు విషయంలో ఎంత డిఫరెన్సెస్ అయితే ఉండవు. మీరు ఫ్రీ సీట్ కదా, మాకు మరి వేరే క్లాసెస్ చెప్తారేమో, వాళ్ళకి ఇచ్చినట్టు హాస్టల్ ఇవ్వరేమో, వాళ్ళకి ఇచ్చినట్టు ఫెసిలిటీస్ ఇవ్వరేమో అని ఏ డౌట్ అవసరం లేదు. అన్నీ సమానంగా చూసడం జరుగుతుంది. ఈ కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూనే వెళ్తున్నారు. 2018 నుంచి చూస్తే కనుక ఒకసారి చూడండి మీరు. 2018లో స్టార్ట్ అయిన కౌంట్ అనేది 13 మెంబర్ స్టూడెంట్స్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఇయర్ వైజ్గా ఎంతమంది స్టూడెంట్స్ గర్ల్స్ జాయిన్ అయ్యారు, బాయ్స్ జాయిన్ అయ్యారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా లాస్ట్ మనకు 2024 ఇయర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి 2023లో 2024లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ కూడా ఇంక్రీజ్ చేసి ఫైనల్గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ 75 జాయిన్ అయ్యారు 2022లో. మనకు లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే 69 మెంబర్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అనేది కూడా టోటల్ కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది, బాయ్స్ అండ్ గర్ల్స్ టోటల్గా. అండ్ ఓవరాల్గా ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారనేది కూడా లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా జాయిన్ అవ్వాలి, ఎప్పుడు జాయిన్ అవ్వాలి అనేది చెప్తాను. క్లియర్గా చూడండి. ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు ఎంపీసీ స్టూడెంట్ అయి ఉండాలి. ఈ ఆపర్చునిటీ అనేది ఫ్యామిలీలో ఒక్క స్టూడెంట్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 1,50,000 మాత్రమే ఉండాలి. మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది ఓన్లీ టాప్ 5 బాయ్ గర్ల్ స్టూడెంట్ హూ హ్యావ్ స్టడీడ్ ఇన్ జూనియర్ కాలేజెస్ అండర్ రూరల్ పంచాయతీస్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ స్కీమ్. మీరు చదివిన కాలేజ్ ప్లేస్ అనేది మీరు రూరల్ పంచాయతీ ఏరియా లోపల ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీ కాలేజెస్ అనేవి కార్పొరేషన్, మున్సిపాలిటీ, టౌన్ పంచాయతీ లిమిట్స్లో ఉంటే మాత్రం ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. సో మీరు ఎంత ఇన్కమ్ మీకు బిలో 1 lakh ఉన్నా, 50,000 ఉన్నా, ఎంత పూర్ ఫ్యామిలీ అయినా, ఒకవేళ మీరు వెళ్ళి కాలేజ్ కనుక ఈ ప్లేస్లలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, టౌన్ పంచాయతీ లిమిట్స్లో చదివి ఉంటే ఎలిజిబిలిటీ ఇవ్వమని అయితే చెప్పారు. ద లిస్ట్ ఆఫ్ జూనియర్ కాలేజ్ ఎలిజిబుల్ అండర్ స్టార్ స్కీమ్ విల్ బీ పబ్లిష్డ్ ఇన్ ద వెబ్సైట్ విఐటి ఏపీ. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చారు, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు లిస్ట్ ఏమేమి ఉన్నాయి కాలేజెస్ అనేది. సచ్ ఐడెంటిఫైడ్ డిస్ట్రిక్ట్ టాపర్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ ద మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్. అమాంగ్ దెమ్ 1 male 1 female స్టూడెంట్ విల్ బీ అడ్మిటెడ్ ఆఫ్టర్ ద రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్. సో టాప్ 5 స్టూడెంట్స్ బాయ్స్, టాప్ 5 గర్ల్స్, టాప్ 5 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బాయ్స్, గర్ల్స్ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ 5 మెంబర్స్ని డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొని వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక్కొక్క స్టూడెంట్ని, అంటే 5 మెంబర్స్ని పిలిస్తే 5 మెంబర్లో ఒకరు గర్ల్స్, 5 మెంబర్లో ఒకరు బాయ్స్, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా ఒక్కొక్క స్టూడెంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు అడ్మిషన్ లెటర్ ఇచ్చేసి, అలాట్మెంట్ లెటర్ ఇచ్చేసి కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత మీరు యాజ్ టీజ్గా మిగిలిన స్టూడెంట్స్తో పాటు క్లాసెస్ కూడా కంటిన్యూ చేయొచ్చు. సో ఈ అడ్మిషన్ అనేది మీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది, నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన వెంటనే మీకు టెలిగ్రామ్, వాట్సాప్లో అప్లోడ్ చేస్తాను. అలాగే మీరు ఎలా జాయిన్ అవ్వాలి, ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలనేది కూడా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియో చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.